వేసవికాలం, వర్షాకాలం, చలికాలం ఈ 3 కాలాలలో ఏ కాలంలోనైనా అందరూ ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్ మిర్చి బజ్జీ. ఇక మసాలా మిర్చి బజ్జీ అయితే వేరే లెవెల్ టేస్టీ ఉంటది. కరకరలాడే మిర్చి బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ ఇష్టమే. అలాగే మిర్చి బజ్జీతో పాటు ఆలుగడ్డ బజ్జీ అన్న అందరికీ ఇష్టమే. మా ఇంట్లో మా లక్కీకి మిర్చి బజ్జీ కన్నా ఆలుగడ్డ బజ్జీ అంటేనే చాలా ఇష్టం. కరకరలాడే మిర్చి బజ్జీ అలాగే ఆలుగడ్డ బజ్జీ ఈ రెండు మా ఇంట్లో ఎలా తయారు చేసామో చూసేద్దామా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షితో లక్కీ. మిర్చి బజ్జీకి ఆలుగడ్డ బజ్జీకి రెండింటికి ఒకే పిండి వాడినాం మేమైతే ఆల్రెడీ శనగపిండితో పాటు బియ్యం పిండి కూడా కలిపి పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు లైక్ కొట్టకుంటే వీడియోకి లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్. శనగపిండి బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అందులో మనకు కావలసినంత కారం అయితే వేసుకోవాలి. మరి కారంతో పాటు ఉప్పు కూడా కావలసినంత వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసుకోకూడదు, ఎంత అవసరమో అంతే వేసుకోవాలి. మిర్చి బజ్జీలో ఓమ మాత్రం మర్చిపోకండి, ఓమ కంపల్సరీ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఓమ నలిపి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ నాకు సర్ది అయింది, కొంచెం వాయిస్ తేడా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటానని అనుకుంటున్నా. ఇక ఓమ వేసుకున్న తర్వాత మనం కొంచెం వంట సోడా వేసుకుంటే బాగుంటుంది. ఇక ఈ పిండిలో అన్నీ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కలుపుకోవాలి, మొత్తాన్ని పిండి మిక్సీ చేసేసుకోవాలి. ఇక ఆ తర్వాత పిండిలో వాటర్ పోసుకొని మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి మంచిగా. పిండి అనేది ముద్దలు ముద్దలుగా లేకుండా మంచి స్మూత్ గా వచ్చే వరకు కలుపుకోవాలి. మనం వీడియోలో చూపించిన విధంగా చాలా సేపు కలుపుకోవాలి. పిండిని పల్చగా చేసుకోవద్దు, ఎందుకంటే మనకు మిర్చికి పట్టుకోవాలి కదా, అందుకని చిక్కగానే ఉండాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చేసి చూడండి, కారం ఉప్పు ఏమైనా సరిపోయినాయా సరిపోలేదా అనేది. పిండి అన్నీ సరిపోతే ఓకే, ఏదైనా సరిపోకపోతే అది వేసుకొని మళ్ళీ కలపండి. పిండి మొత్తం మంచిగా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలపాలి. ఇలా కలిపి కొద్దిసేపు అయితే పక్కకు పెట్టేసుకోవాలి. మరి మిర్చి బజ్జీ చేయడానికి మిరపకాయ కావాలి కదా, మిరపకాయలు అయితే తీసుకున్నాం చూడండి వీడియోలో. మిర్చీలలో ఇంకా కొంచెం దీనికంటే సన్నటి మిర్చి కూడా ఉంటాయి. మిర్చి కోసిన తర్వాత మధ్యలో మసాలా పెట్టుకుంటాం కదా, మరి దానికోసం అయితే మనం మసాలా అయితే తయారు చేస్తాం. మరి ఆ మసాలాకైతే మనం కొంచెం ధనియాల పొడి తీసుకోవాలి, అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా రెండు వేసుకొని కొంచెం మిక్స్ కూడా చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అయితే వేసుకోవాలి. ఇందులో మరీ లూజ్ గా చేసుకోకండి, కొంచెం గట్టిగానే ఉండాలి, ఎందుకంటే మనం మిర్చి బజ్జీలో సెంటర్ లో పెట్టాలి కదా, అందుకనే గట్టిగానే ఉండాలి. ఇలా పిండి ధనియాల పొడి అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి, మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మన దగ్గర మిర్చీలు ఉన్నాయి కదా, అవి అన్ని కట్ చేసి పెట్టుకోవాలి మధ్యలోకి, అలాగే కొన. ఇలా అన్ని మిర్చీలు కట్ చేసుకొని అయితే ఒక దగ్గర ఒకరు కట్ చేసుకున్న తర్వాత మనము మధ్యలో పిండి పెట్టడానికి మధ్యలో కట్ చేయాలి కదా, ఆ తర్వాత అందులో మధ్యలో నుంచి మనకు మిర్చి ఇత్తులు అయితే అన్ని తీసేయాలి. వీడియోలో చూపించిన విధంగా మధ్యలో నుంచి మిర్చి విత్తనాలు అయితే తీసేయాలి. ఇలా విత్తనాలు తీసేసిన తర్వాత మనం అందులో కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా అయితే మనం మిర్చి మధ్యలో పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి. ఇలా అన్నింటిలో కూడా మసాలా పెట్టేసుకోవాలి. ఇలా మసాలా పెట్టిన తర్వాత మనం స్టవ్ మీద నూనెని కూడా పెట్టేసుకోవాలి. నూనె ఒక సైడ్ అయితే వేడవుతుంటుంది. మరి అప్పటి వరకు మనమైతే ఒక గ్లాసులోకి కలిపి పెట్టుకున్న పిండి అయితే గ్లాసులోకి తీసుకోవాలి. వీడియోలో చూపించిన ఇలా చేస్తే మిర్చి బజ్జీకి పిండి మంచిగా అతుక్కుంటది. చూడండి ఎంత బాగా వచ్చిందో నూనె. ఫ్రెండ్స్ ఇక కరకరలాడే మిర్చి బజ్జీ ఎలా తయారు చేస్తున్నామో ఒకసారి అయితే వీడియో మొత్తం చూసేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి ఈ వీడియోకి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. చూడండి ఫ్రెండ్స్, కరకరలాడే మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మరి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది కదా, ఇక ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీ రెడీ చేస్తున్నాము, అది కూడా చూసేయండి.
మసాలాతో సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ మసాలా తినలే కానీ మసాలాతో సూపర్ ఉంది. మసాలా తిన్నా కొంచెం అలాగే తిన్నాం. సో ఫ్రెండ్స్, చూసిరు కదా ఈ వీడియోని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అంతవరకు బాయ్.